కేటీఆర్ గారు శ్రవంతి గారు సునీత గారు ఒక నిమిషం అండి. ఎస్ ఇందిరా గారు ఇందాక ఒక పాయింట్ అయితే అంశం మళ్ళీ మన డిబేట్ లోనే అంశం చర్చకు వచ్చింది. అంటే ఫార్ములా ఈ కార్ రేస్ కేమో 40,000 కోట్లు పెడితే ఇంత వృధా చేశారని అభ్యంతరాలు వ్యక్తం చేస్తారు. ఈ రోజు కరెక్షన్ 40 కోట్లు ఎస్ 40 కోట్లు ఖర్చు చేశారంటే వృధా ఖర్చు అయిందంటూ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మరి ఇప్పుడు 200 కోట్ల వరకు ఖర్చు అవుతుంది కదా, మరి దీనికి ఏం చెప్తారంటూ కూడా ప్రశ్న వచ్చింది. దీనికి ఏం చెప్తారు? స్పాన్సరర్స్ వచ్చినారండి, మీకు అవన్నీ ఆర్టీఏలో తీసుకుంటే ఇప్పుడు ఏంటంటే ఈ వీడియో ఏదైతే ఉందో మీరు స్పాన్సర్స్ అన్నారు కాబట్టి మీరు మాట్లాడుతున్నారే నెక్స్ట్ సబ్జెక్ట్ నెక్స్ట్ ఇప్పుడు మీరు గురించి మాట్లాడినారు అడిగిన దాని మీదనే ఆ అమ్మాయి కంపెనీ కూడా ముందుకొచ్చి అక్కడ కూడా ఈ ఫార్ములా రేసులు కూడా స్పాన్సర్షిప్ తోనే జరిగినాయి. అది కాక 40 కోట్లు పెట్టిన దానికి డైరెక్ట్ గా ప్రభుత్వానికి 80 కోట్లు వచ్చినాయి, ఇండైరెక్ట్ గా 700 కోట్లు వచ్చినాయి అని నెల్సన్ అనే సంస్థనే దానికి ఇచ్చింది. క్లారిటీ ఆల్రెడీ ఉంది. ఇప్పుడు మీరు మమ్మల్ని ప్రశ్నిస్తే మేము మీకు సమాధానం చెప్తున్నాం. మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం, చెప్పండి. ఆఫ్టర్ ఈవెంట్ మేము కూడా మీకు కొంచెం టైంలో మీకు కూడా క్లారిటీనే ఒకటండి ఇందిరా గారు స్పాన్సర్స్ అన్న అంశం ఇక్కడ చర్చకు వచ్చింది కాబట్టి ఒక నిమిషం అండి ఇందిరా గారు అందరినీ రిసీవ్ చేసుకోవాలి. మీరు కూడా ఇందిరా గారు ఒక నిమిషం అండి సునీత గారు ఎస్ ఇందిరా గారు మీరు స్పాన్సర్స్ అన్నారు కాబట్టి మేము అడుగుతున్నాము. ఆల్రెడీ వీడియో వైరల్ అయిపోయింది, ఇంటర్నెట్ లో ఎక్కడ చూసినా కూడా ఈ వీడియో కనిపిస్తుంది. దాని రకరకాలుగా చర్చలు వస్తున్నాయి, ప్రతిపక్షాలు కూడా మాట్లాడుతున్నాయి. అయితే సీఎం మాట్లాడిన మాటలనే ఇప్పుడు రాష్ట్రం దివాలా తీసే పరిస్థితులు ఉంది కాబట్టి స్పాన్సర్స్ వచ్చే వాళ్ళు కూడా రిటర్న్ వెళ్ళిపోతున్నారని ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. అటు ఇంటర్నెట్ లో కూడా చాలా మంది జనాలు ఇదే కమెంట్లు పెడుతున్నారు. సో దీనికి ఏం చెప్తారు? మరి సీఎం గారు మాట్లాడింది ఏ ఉద్దేశంతో మాట్లాడినారండి? ఇప్పుడు నేను మాట్లాడేది ఓన్లీ మిస్ వరల్డ్ మీద మాట్లాడుతున్నాను, నేను వేరే పోను. స్పాన్సర్ 100% దీని మీద కూడా స్పాన్సర్స్ వచ్చినారు. ఇంతకు ముందు కూడా టూరిజం మినిస్టర్ గారు కూడా మాట్లాడి చెప్పారు 100% మీకు అకౌంట్స్ అన్ని ఎవ్రీథింగ్ ఆఫ్టర్ ప్రోగ్రామ్ మీకు అన్ని ఇస్తాం. మేము నేనే వచ్చి మీకు క్లారిటీ ఇస్తాను. ఒక నిమిషం అండి. స్పాన్సర్స్ వస్తే మేడం స్పాన్సర్స్ వస్తున్నారు, స్పాన్సర్స్ వచ్చిండ్రు అని చెప్తున్నారు. అసలు మరి స్పాన్సర్స్ వచ్చినప్పుడు మరి మీరు మిస్ వరల్డ్ ప్రోగ్రామ్ కి మీరందరూ వెల్కమ్, మీరు రండి. అమ్మ మా దగ్గర ₹1,00,000 ఒక ప్లేట్ కి పెట్టడానికి లేవు పైసలు, అందు గురించి మేము రాము. థ్యాంక్ యూ. అంటే స్పాన్సర్స్ కదా, ఇది మొత్తం ప్రైవేట్ ఆర్గనైజేషన్ కదా, ఇది ప్రైవేట్ వాళ్ళది కదా, మొత్తం అందాల పోటీలని ప్రైవేట్ వాళ్ళు చేసుకునేది, గవర్నమెంట్ స్పాన్సర్ చేయాల్సిన పని లేదు. మరి మీరెందుకు ఖర్చు పెడుతున్నారు? ఉన్నప్పుడు మీరెందుకు కడుతున్నారు? మీరు స్పాన్సరర్స్ ఎక్కడన్నా స్పాన్సర్ అది మీరు ఇప్పటి వరకు చూసిండ్రా? ఓన్లీ నాకు తెలంగాణ గవర్నమెంట్ కనపడుతుంది. అదే విధంగా తెలంగాణ గవర్నమెంట్ కూడా ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థకి మొత్తం ఆర్గనైజ్ చేయడానికి ఇచ్చింది. ఇవన్నీ చూడండి. మీరు స్పాన్సరర్స్ అన్నోళ్ళు, మీరు ఏ ఈవెంట్ అయినా స్పాన్సరర్స్ ఉన్నారు అంటే ప్రతి దగ్గర మీకు వాళ్ళ బ్యానర్స్ కానివ్వండి, ఇది కానివ్వండి, ఏమైనా కనపడతాయి. ఇప్పటి వరకు అయితే మాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద తప్పించి ఇంకేం కనపడలేదు కాబట్టి మేము అంటున్నాం. మీ స్పాన్సరర్స్ అంటున్నారు, ఎవరు వచ్చిండ్రు అంటే మీరు ఒక్క మాట చెప్పండి. బయటికి రాదా ఉద్దేశంలో అయితే లేరు. ఎవరు మీరు నెగిటివ్ దృక్పథంతో చూస్తున్నారు, పాజిటివ్ అనేదే లేదు మీ దగ్గర. ప్రతి చిన్న విషయాన్ని చిన్న విషయాన్ని సాంప్రదాయం అన్నారు. వాళ్ళు వచ్చినప్పుడు మీరందరూ బాజాలు భజంత్రీలు మంగళార్తులు పట్టుకొని పోయినారు. సంతోషం. మన దగ్గర ఇంటికి ఆడపిల్ల వస్తే కూసుండబెట్టి సారే బొట్టు చీర పెడతాం, సంతోషం పెట్టండి, ఇవన్నీ చేయండి. ఇవన్నిటికీ మేము ఏ రోజు కూడా మీరు ఒక్క కాళ్ళు కడిగే విషయం తప్పించి మిగతా ఎక్కడన్నా మేము ఇప్పటి వరకు మిమ్మల్ని తప్పు పట్టినమా? మీరు చేయండబ్బా. మొత్తం చిన్న నడుపుకునే వాళ్ళది. మీరు ఈ పని అడగడమే తప్పు అన్నట్టుగా చెప్తున్నారు అక్క. ఎట్లా అక్క ఇట్లా చెప్తే? స్పాన్సర్స్ అంటారు, డబ్బులు మీరు పెడతారు, జనాలకు ఇబ్బంది కలిగిస్తారు, అక్కడ ఇండ్లు కూలుస్తారు. ఇవన్నీ మీ అందాల పోటీల కోసమా? దాంట్లో ఇప్పుడు ఇందిరా గారు ఒక కమెంట్ అయితే వచ్చింది. మంత్రి సీతక్క రియాక్ట్ అయిన తర్వాత
మంత్రి సీతక్క రియాక్ట్ అయిన తర్వాత అటు ప్రతిపక్షాలు అంటున్నాయి, అటు ప్రజా ప్రతినిధులు మంత్రులకు అడగొచ్చు కదా అదేదో ప్రపంచ ముద్దుగుమ్మలకి, అక్కడున్న స్థానిక మహిళలతో చేయించాల్సిన అవసరం ఏంటి, నిజంగానే అంత అతిథి దేవోభవ అన్న ఫీల్ మీకు ఉంటే అని వాళ్ళు అంటున్నారు. దానికి ఏం చెప్తారు? మంత్రులు అడుగుతారండి, ఎవరికి అడిగలేదండి. అసలు ఎవరు ఎందుకు అడిగించినారు? ఎవరికి అడిగలే కదా. వాళ్ళు నీళ్ళు ఇచ్చినారు, వాళ్ళు అడుక్కున్నారు. మీరు మళ్ళా పాడిందే పాట పాడితే నేనేం చెప్పలేను దానికి ఆన్సర్. వాళ్ళు అంటున్నారు, సునీత గారు స్రవంతి గారు అంటున్నారు కడిగించారని చెప్తున్నారు, మీరేమో కడిగించలేదని చెప్తున్నారు. కడిగించలేదు, నీళ్ళు ఇచ్చారండి. ఎవరో ఒక అమ్మాయి అతి ఉత్సాహంతో బై మిస్టేక్ ఏదో ఆమె పర్సనల్ గా చేసిన పనికి ఇంత అంత చిన్న విషయాన్ని కూడా వీళ్ళు నెగిటివ్ తీసుకొని పెద్దగా చేస్తే మన రాష్ట్రం ఎక్కడ డెవలప్ అవుతుంది? ఇప్పుడు మీరే ప్రతి చిన్న పెద్ద పెద్ద విషయాలు ఒక కలెక్టరే కాలు మొక్కిన రోజులు ఉన్నాయి. అవి లేదు శ్రవంతి గారు, మీరు ఇట్లా మాట్లాడి చిన్న విషయం ఈవెంట్ ఆమె ఇంట్యూజియాజంతో ఒక లేడీగా చేసింది. అది ఎవరో వాళ్ళకి మన సాంప్రదాయం చూపించడానికి అతి ఉత్సాహం చేసినారు. అదంతా తప్ప వేరే కాదు, అది అతి ఉత్సాహం కాదు. అక్కడ మీరు ఉన్నప్పుడు ఎవరన్నా ఉన్నప్పుడు ప్రోగ్రామ్ లో వెళ్తే నీకే తెలుస్తుంది. రండి వెళ్దామా, రేపు వెళ్దాం. నేను చెప్పిన కదండి, మా దగ్గర ₹1,00,000 లేవు ప్లేట్ కి పెట్టనీకే. భోజనం ఏం చెయ్యొద్దు, భోజనం చేయకుండా భోజనానికి ₹1,00,000 ఖర్చు అవుతుందా? ఇందిరా గారు మీరు ఒప్పుకుంటున్నారా? స్రవంతి గారు చెప్పినట్లు అక్కడ భోజనానికి ₹1,00,000 అవుతుందా ప్లేట్? తెలంగాణ గవర్నమెంట్ అది నాకు తెలియదండి, నేను తీసుకుంటాను. అది నాకు తెలియదు. ₹1,00,000 అనేది నాకు తెలియదు. మీరు ఒకసారి చూడండి, చౌమల ప్యాలెస్ లో డిన్నర్ పెడితే దానికి వచ్చిన గెస్ట్లు ఎవరన్నా ₹1,00,000 ప్లేట్ చొప్పున కొనుక్కున్న వాళ్ళను వాళ్ళ బామలతో కూర్చొని భోజనం చేయడానికి మీరు ఇచ్చిండ్రు. అంటే మీరు మెసేజ్ పంపించారండి. నిన్న చౌమాల ప్యాలెస్ పోయినప్పుడు కనీసం ముఖ్యమంత్రి గారు వచ్చి పక్కన కూర్చున్న లేచి నిలబడే గౌరవం ఇవ్వలేనంత గొప్పగా వీళ్ళ అరేంజ్మెంట్స్ ఉన్నాయి మేడం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి పోయినా కూడా అక్కడ ఉన్న నాగార్జున గారు కూడా లేచారు, కానీ పక్కన ఉన్న మన వాళ్ళు లేవట్లేదు. మన సాంప్రదాయంలో అది చెప్పండి, పెద్దవాళ్ళు వస్తే లేకపోతే ఒక హోదాలో నిలబడతారు, ఇంట్లో నిలబడతారు. కనీసం ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అండి, ఆయన కంటే ఆయన సోయలేదు. ఆయన ముఖ్యమంత్రి సంగతి ఆయన మర్చిపోయింది కనుక కనీసం జనాలకు గుర్తులేదు, ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ గుర్తుకు లేదు. ఏం మాట్లాడతారండి? ఈ విధంగా ఉంటుంది. తెలంగాణ ఇజ్జత్ తీస్తున్నారు, పరువు తీస్తున్నారు. సీన్ నేను చూడలేదు, బట్ ఎక్కడైనా ఏ ప్రోగ్రామ్ అయినా మీకు ఒక విషయం గుర్తుందా అండి? మన తెలంగాణ ఏర్పాటప్పుడు మనం పోరాటాలు చేస్తుంటే మా తెలంగాణ మాకు కావాలని మనం కొట్లాడుతుంటే ఆంధ్ర వాళ్ళు ఒక కామెంట్ చేశారు. అది మన ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే కార్యక్రమం. అది ఏమని, తెలంగాణలో పరిపాలన చేత కాదు, వాళ్ళు పరిపాలించుకోలేరు, వాళ్ళకు అది ఉండదు అని చెప్పినారు. అయితే అది ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారి వల్ల రుజువు చేస్తున్నట్టు అనిపిస్తుంది. పక్క రాష్ట్రాల ముందు అనిపిస్తుంది. ఆత్మగౌరవం ఈ రకంగా కూడా దెబ్బతీస్తున్నారు. మరి ముఖ్యమంత్రి గారు సోయిందో లేదో, ఆయన పేరు ఆయన చెప్పుకునే పరిస్థితిలో లేడు. ఆయన ముఖ్యమంత్రి అన్న సోయిలో కూడా ఆయన లేడు. ఇక ఇంతకంటే ఘోరమైన పరిపాలన ఎక్కడ ఉంటుందా? ఎక్కడ ఉందా? ప్రజా పరిపాలన ఒక్కొక్కసారి ఫ్లో లో ఏదో వస్తుందా, మీరే సిగ్గు తీసుకున్నారండి. బీఆర్ఎస్ బీజేపీ తెలంగాణ వాళ్ళే మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ ఏ పార్టీలో వచ్చి పరువు తీయాల్సిన అవసరం లేదు. మా పరువు మేమే తీసుకుంటామని చెప్పి చూపిస్తున్నారు. ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వము బయట ఎవరు అవసరం లేదు, మా పరువు మేమే తీసుకుంటామని చెప్తున్నారు. మీరే తీసుకున్నారు, ఎవరు తీయట్లేదు, మేమే తీసుకుంటాం. మీరు తీసుకుంటున్నారు, మీరు ఏ ముఖ్యమంత్రి అయినా కూర్చొని రాదు, నన్ను వండుకొని తింటారా, నా దగ్గర పైసలు లేవు, నాకు ఎవడు పైసలు ఇస్తలేడంటే. నాకు ఇప్పటి వరకు చరిత్రలా ఏదన్నా పవర్ ట్రాన్సిషన్ జరిగినప్పుడు ఒక ప్రభుత్వం పోయి ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు మిగులు బడ్జెట్ తో వచ్చిన రాష్ట్రం ఏదన్నా ఉందా నాకు చూపించండి. మీరు ముందు చంద్రబాబు నాయుడు గారు అంటే రోషే గారు ఒక సమాధానం చెప్పిండ్రు, అంటే అసమర్థులు, నేను చెయ్యలేను కాబట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నా దగ్గర పైసలు లేవు, ఇదే సేమ్ డైలాగ్ కొడితే దానికి రోషే గారు సమాధానం చెప్పిండ్రు. మరి ఈ రోజు మళ్ళా మీరు ఇదే మాట మాట్లాడుకుంటా ఇవన్నీ చెప్పుకుంటా ఇప్పుడు మీరు 200 కోట్లు అంటే మీరు